ఆ ఒక్క సందర్భంలోనే ఇక్కడ బాలన్ అని కూర్చున్నాడు. బాలన్ అడవి కృషి అని మేము ఒక 10 సంవత్సరాల క్రితం అడవికి వెళ్ళి అక్కడున్న మన్ను తీసుకొచ్చి మట్టి కుండలో భూమిలో పెట్టేసి కొద్దిగా కొర్రపిండి కొద్దిగా ఉలవల పిండి వేసి అటవీ చైతన్యం అంటే ఆ సూక్ష్మజీవులు, ఆ కారడవుల్లో ఉన్న సూక్ష్మజీవుల్ని ఈ కుండలో పెంచి ఆ కుండలో పెంచిన సూక్ష్మజీవుల ఒక ద్రావణాన్ని సాయంకాలం అయిన తర్వాత సూర్యుడు లేనిటప్పుడు సూర్యకిరణాలు ఈ సూక్ష్మజీవులను చంపేస్తాయని, ఒక అర్ధగంట సోకితే చాలు చనిపోతాయి. సో సూర్యుడు మునిగిన తర్వాత అంటే సాయంకాలం అప్పుడు ఈ సూక్ష్మజీవుల ద్రావణాన్ని బంజరు భూముల్లో చల్లితే ఒక 5-6 రోజులు వారం వారం ఒక్కొక్క రోజు చల్లితే భూమి మళ్ళా ఆ సూక్ష్మజీవులతో నింపుకొని ఫలవంతమైపోతుంది. అలాంటి మట్టిలో మనం ఈ సిరిధాన్యాలు వేసి పెంచడం మొదలు పెడితే ఎప్పుడైతే కంకి రావటం మొదలు పెడుతుందో పక్షులు అవంతకవే వస్తాయి. కంకి కట్టిన 3 రోజుల్లో ఈ పక్షులు వందలు వేలు కాదు లక్షల ఇంతింతే ఉంటాయి పక్షులు, ఇంతింతే ఉంటాయి వచ్చి తమ పిక్క వేస్తాయి. అంటే ఆ పిక్క వేసిన భూమి 3 రోజుల్లో ఫలవంతమైపోతుంది. అంటే మీరు ట్రాక్టర్లు ఆర్గానిక్ మ్యాటరు ఇది గోవుల నుంచి పేడ తీసుకురావడం ఇది చేయడం అది ఏమీ అవసరం లేదు. అంటే ఈ సిరిధాన్యాలు చూసారా, అతి అద్భుతమైన ఈ ట్రిక్ని 3 నెలలు మ్యాక్సిమం 3 months అంటే బంజరు భూమిని ఒక్కసారి పెంచితే ఈ పక్షులు వస్తే మీ భూమిని మళ్ళా ఒకసారి నీళ్లు వేసి ఆ సూక్ష్మజీవ ద్రావణాన్ని వేసి మళ్ళా వేస్తే రెండో పంటలో మీ భూమి ఫలవంతం కావడంలో ఫస్ట్ సారి వచ్చింది 2-3 క్వింటాలు అయితే 6 క్వింటాలు అవుతుంది. అలా 3వ రౌండ్ 4వ రౌండ్లకి దగ్గర 10 క్వింటాలు 1 ఎకరాలో పెంచుకునే శక్తి మీ బంజరు భూమికి మీరు 1 సంవత్సరంలోనే తెచ్చి ఇవ్వగలరు. దానికి తోడు ట్రెంచెస్ బండ్స్ వేసి మునగ చెట్లు కరివేపాకు చెట్లు బండ్స్ మీద వేస్తే ఆ బండ్స్ కరగకుండా ఉంటాయి. ఆ నీళ్లు ట్రెంచుల్లో బాగా ఇంగిపోయి అంతర్జలం వృద్ధి అవుతుందన్నమాట. దానికి తోడు చాలా దిగువ ఉన్న చోట్ల చెరువులు చేసి దాని చుట్టూ పనస చెట్లు నేరేడు చెట్లు రావి చెట్లు వేస్తే మైక్రోకాజం అంటే నీటి మేఘాల్ని ఆకర్షించే గుణం ఈ పెద్ద చెట్లలో ఉంటుంది. సో అంటే మీరు ఒక 10 ఎకరాల భూమి ఉంటే 2-3 ఎకరాలు ఇలాగ అడవి చెట్లను రావి చెట్టు పనస చెట్టు నేరేడు చెట్టు మేడి చెట్టు ఇంకా మీకు పర్వాలేదు అనిపిస్తే అద్భుతమైన మర్రి చెట్టు ఇలాంటి చెట్లను పెంచడం వల్ల మీరు మోడాల్ని ఆకర్షించే శక్తి వస్తుంది. అందుకే పశ్చిమ కనుమల్లోనూ తూర్పు కనుమల్లోనూ వర్షాలు ఎక్కువ ఎందుకున్నాయంటే ఇలాంటి చెట్లతో ఈ అడవి నిండి ఉండడం వల్ల వర్షం ఎక్కువ అవుతుంది. కానీ వర్షం ఎక్కువ అవటం కాకపోవటం మాత్రమే కాదు, ఆ వేర్లు భూమిలోకి 20 అడుగులు 30 అడుగులు 40 అడుగులు లోపలికి వెళ్ళి ఉండటం వల్ల పైనుంచి పడిన వర్షపు నీరు ఇంగుతూ ఈ వేర్లు దాన్ని స్పంజ్ లాగా పట్టుకొని ఉంటాయన్నమాట. వర్షాకాలం అంతా అయినా కానీ ఆ మొత్తం 40 అడుగులు కింద ఉన్న భూమి నానిన తర్వాత ఈ వేర్లు ఆ ఆకులు బాష్పీకరణం వల్ల పోవటం వల్ల ఆ నీళ్ళని అలాగే పట్టుకొని ఉంటాయన్నమాట. అంటే వర్షాకాలం ఆగిన తర్వాత మెల్లిగా ఆ నీళ్లను వదిలిపెట్టడం వల్ల నదులు ఉద్భవం అవుతాయన్నమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ప్రకృతిలో నదులు ఉద్భవం అయ్యేది అంటే నదులు మీకు నిజంగా సరాగంగా సంవత్సరం పొడవునా పారాలంటే ఈ చెట్లు అడవుల్లో ఉండనే ఉండాలి. చూసారా ఇప్పుడు ఎంత అవినాభావ సంబంధం ఉంది. అంటే మీ సిరిధాన్యాలు పెంచుకునేదానికి పెంచుతున్న కంకులతో వచ్చిన పక్షులకి ఆ పక్షుల నుంచి భూమి ఫలవంతం కావటం నీళ్ళని ఇంగించుకోవటం దానికి తోడు ఇలాంటి చిన్న మొక్కలతో నీళ్ళని ఇంకిస్తూ పెద్ద చెట్లతో నీళ్ళను రప్పించడం ఆ వచ్చిన నీళ్ళను పట్టుకున్న నీళ్ళను నిదానంగా వదలటం నదులు పారుతుంటే ఏం జరుగుతుంది? ఇంకొక విషయం, ఈ పెద్ద కొండల్లో చర్యల్లో ఉన్న మన్ను
మెల్లిమెల్లిగా కరిగి మొత్తం బయలుసీమల్లోకి వెళ్తుంది. అంటే ఆ బయలుసీమల్లోకి ఫలవంతమైన భూసారాన్ని తీసుకుపోయే ప్రక్రియను దేవుడు ఈ నదుల రూపంలో చేస్తాడు. అంటే నదులు పారుతున్నాయంటే అక్కడున్న సూక్ష్మజీవుల మయాన్నన్నిటినీ మొత్తం బయలుసీమలకి పంచుతోంది ఈ నది పారటం వల్ల. మనం ఏం చేస్తున్నాం? డ్యాములు కట్టి చక్కెర పెంచుకుంటాం, చెరుకు పెంచుకుంటాం, ఇది పెంచుకుంటామని జీవనదుల్ని స్తంభింపచేసి వీఆర్ మేకింగ్ ఇట్ డెడ్ రివర్స్. అంటే ఈ సూక్ష్మంగా ఫలవంతాన్ని బయలుసీమలకి పంచే విధానాన్ని మనం ఈ డ్యాములు కట్టడం వల్ల అందుకే భూములు బరడవుతున్నాయి. అంటే మీరు ఎప్పుడైతే డ్యామ్స్ కడతారో అప్పుడు మొత్తం బయలుసీమలన్నీ బరడు భూములు అయ్యేదానికి వేగంగా తయారు చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆధునిక కృషి పద్ధతుల వల్ల 15 సంవత్సరాల్లో మనము 33% భూమి ఏమైంది తెలుసా? ఇట్ ఈజ్ నాట్ బరడు, బంజరు కాలేదు, దానికి మీరి మరలు భూమి అంటే రేగిస్తాన్, ఇసుక, ఎడారి రూపానికి వచ్చేసి. ఇది ఇస్రో డేటా. 2000 to 2015 we have lost 32% of agricultural land into desertification. ఇది కారణం ఇంతే. మీరు తింటున్న బియ్యము, గోధుమలు, చెరుకు, కాఫీ, టీ అనే మీకు మళ్ళా చెప్పేదానికి నాకు దుఃఖమవుతుందో సంతోషమవుతుందో తెలియని స్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. అండ్ ఇట్ ఈస్ బికాస్ వాట్ వీఆర్ ఈటింగ్ దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? ఈ కంపెనీలు వాళ్ళు చేసుకునే ప్రాఫిట్స్ కోసం మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రకృతిని దరోడా అంటే దగా చేస్తూ మనల్ని మోసం చేస్తూ వాళ్ళు లాభాలు చేసుకుంటున్నారు. మనకు రోగాలు వస్తున్నాయి, మన పర్యావరణం నాశనం అవుతుంది. అంటే ఇవన్నిటికీ అవినాభావ సంబంధం ఉంది అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మనం నిజంగా ఆరోగ్యవంతులం అవుతాము. అంటే మనం తినే ప్రతి ఒక్క ముద్ద, ప్రతి ఒక్క చుక్క మన పర్యావరణాన్ని నాశనం చేస్తుంది అని ఆలోచించే ప్రజ్ఞ మానవ జాతికి ఎప్పుడొస్తుందో అప్పుడే నిజమైన ఆరోగ్య సమాజం నిర్మాణం అవుతుంది. పర్వాలేదు, చప్పట్లు తట్టాల్సిన పని లేదు. మీ తలల్లోకి ఈ విషయం వెళ్తూ ఉంటే చాలు, అదే సంతోషం నాకు. బికాజ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. మానవ జాతి అనుసంధానం కావాలి ఈ విషయానికి. అప్పుడే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, అప్పుడే మన జీవితాలు సుఖంగా ఉంటాయి. లేకపోతే మనం అంతా ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాము, వేరే విషయం జరగదు. మీరే కాదు, మీరు పిల్లలు, మీ ముని మనవలు కూడాను, ఇంకా పుట్టబోయే పిల్లలు అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని ఒక పేరు పెట్టారు దీనికి. అంటే బుద్ధిమాంద్యులు. అంటే ఒక విషయం మీద గ్రహణం తక్కువైపోయి 2 నిమిషాలకు ప్రజ్ఞ వేరే దాని మీదకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడున్నది 2.5 నిమిషాల తర్వాత ఉండదు. అలాంటి వాళ్ళు 122 మంది పుడుతున్నారు ఇప్పుడు. వీర్యకణాలు చెడిపోయింది ఒకవైపు, పుట్టే పిల్లల్ని బుద్ధిమాంద్యులుగా పుట్టించుకునే ఘనత ఇప్పటి మానవ జాతిది అవుతుంది. అంటే రోగాలన్నీ ఒకవైపు వస్తే ఎలాగో బాగు చేసుకోవచ్చు, బుద్ధిమాంద్య పిల్లలు పుట్టరే వాళ్ళని బాగు చేసేది ఎవరు? అంటే మనకు రోగాలు వచ్చేది మనం గమనించకపోయినా పుట్టబోయే పిల్లల్ని ఈ విధంగా పుట్టించకూడదు అనే ఒక ప్రజ్ఞ, ఆ పాపభీతి అయినా మనలో రావాలి. అంటే ఇప్పుడు 120 మంది ప్రజ్ఞ రహితంగా పిల్లలు పుట్టిస్తున్నాము. ఎందుకు? మనం తినే పదార్థాల నుంచి జరుగుతుంది. అంటే మీకు వచ్చే రోగాల్ని బాగు చేసుకునేదానికి మీరు మారకండి. మీకు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టాలి, వాళ్ళు ఆరోగ్యంగా జీవనం చేయాలని కారణానికైనా మీరు మారండి, మీ ఆహార పదార్థాలని మార్చుకోండి అని నేను మిమ్మందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను. అంటే మీకు వచ్చే ఆరోగ్య ఇబ్బందులు చిటికలు 6 నెలల్లో బాగవుతాయి, కానీ బుద్ధిమాంద్యం మొదలు పుడితే జీవితాంతం వాళ్ళతో గడపాల్సి వస్తుంది. అంటే మీరు గర్భవతులు కాకముందే మీ నోట్లోకి వెళ్ళే పదార్థాలని మార్చుకోండి. పుట్టబోయే పిల్లల్ని సహజంగా ఆరోగ్యవంతులుగా పుట్టించుకోండి. అది ఆడవాళ్ళకే కాదు మగవాళ్లకు అనువర్తిస్తుంది. మీ వీర్య కణాలు సరిగ్గా లేకుంటే బుద్ధిమాంద్యం పిల్లలు పుడుతున్నారు, అంతే కారణం. సో
మనం ఎంత దూరం ప్రయాణం చేశామంటే ఈ కృతక ఆహార పద్ధతుల్లో అంతవరకు వెళ్ళాము. ఇది ఎవరు చెప్పట్లేదు. వట్టి రోగాల గురించి అందరూ మాట్లాడుతున్నారు, నరదౌర్బల్యం గురించి మాట్లాడుతున్నారు, హెచ్ఐవి గురించి మాట్లాడుతున్నారు. కానీ పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు. దీనికి కారణం మనమే. ఇది ఇంకా భయంకరమైన స్థితి అని మిమ్మల్ని అందరికీ గమనం చేస్తున్నాను. ఇది జాగ్రత్తగా ఆలోచించండి. మీకు వచ్చే రోగాలు హ్యాపీగా బాగు చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ, నో ప్రాబ్లం అట్ ఆల్. పుట్టబోయే పిల్లల్ని హింసించకండి అని చెప్తున్నాను. చాలా లావుగా ఉన్నాము, నో ప్రాబ్లం. 6 నెలల్లో హ్యాపీగా 50 కేజీలు తగ్గిపోవచ్చు. మీరు చేయాల్సింది అరికలు, సామెలు గంజి రూపంలో తాగితే 6 నెలల్లో మీరు 100 కేజీలు తగ్గిపోతారు. బట్ 6 నెలలు గంజులు తాగుతాం. బట్ ద హోల్ హ్యూమన్ రేస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గంజి తాగే బతికింది. ఎందుకంటే అప్పుడు విసుర్రాయిలు, దంపుడు కొవ్వులు ఏమి ఉండేవి కాదు. పడిన గింజల్ని తెచ్చుకోవడం, నానబెట్టుకోవడం, గంజి చేసుకోవడం, తాగడం. 100 సంవత్సరాలు ఇలాగే మానవ జాతి బతికింది. అందుకే ఆరోగ్యంగా ఉండింది. దానికి విరుగుడు ఏమిటంటే రోగం వచ్చింది, ఇంకా చచ్చిపోతాడు అనుకున్న వాళ్ళని బయటికి తీయాలంటే గంజి రూపంలో 6 వారాలు తాగితే టక్కని లేచి కూర్చుంటున్నారు. ఈ కిడ్నీ 8 క్రియాటినిన్, అరికెలు, సామెలు, గంజలు వారం తప్పి తాగిస్తే 6 వారాల్లో 8 ఉండేది 3కి వచ్చేసింది. మళ్ళీ 3 నుంచి 1కి రావాలంటే 6 నెలలు కావాలి. ఎందుకంటే వాడు మళ్ళీ గంజి తాగడు. నాకు చిత్రాన్నం కావాలి, పులావు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటాడు. మళ్ళీ నిదానం అవుతుంది. అంటే ఆ గంజిలో అంత అద్భుతమైన ఔషధి తత్వం ఎందుకుంది? మన పొట్ట 100,000 సంవత్సరాల పూర్వీకులు గంజి తాగి బతికారు. సో వీఆర్ ట్యూన్డ్ ఫర్ దట్. అందుకే నా దగ్గరకు వచ్చే ప్రతి రోగికి మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 6 వారాలు గంజి తాగండి అని చెప్తారు. ఇది అద్భుతమైన వైజ్ఞానిక విషయం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ కుక్. రాత్రి నానబెట్టి 1కి 10 లోటాలు వేసి, చిన్న పిల్లాడు కూడా అమ్మ కావాలేదో అవసరం లేదు, అమితాబ్ బచ్చన్ చెప్తే నేను చెప్తున్నాను, గంజి తాగండి 2 నిమిషాలు. కానీ ఆయన చెప్పింది చేస్తే మీకు రోగము, నేను చెప్పింది చేస్తే ఆరోగ్యం కాదు. రోగం వచ్చి గొంతులో పడిన వాళ్ళు లేచి టక్కని ఎగిరి కూర్చుంటారు. ఇలాంటి విషయాలు చాలా అనుభవంలో ఉన్నాయి నాకు. చాలామంది బాగు చేసుకున్నారు. రేపు సార్ డయాలసిస్కి రెడీ చేశారు, నో ప్రాబ్లం, ఇలా తాగు బాబు అంటే 6 వారాలకి డయాలసిస్ పోలేదు సార్, హ్యాపీగా ఉన్నాను. చిన్న పిల్లలు సార్, 30 ఏళ్ళ వాళ్ళే డయాలసిస్కి వెళ్తున్నారు. 30 ఇయర్స్ ఏజ్. ఏదో 60 ఏళ్లకు రోగం వచ్చి డయాబెటీస్ వచ్చి ఇన్సులిన్ తెచ్చుకొని డయాలిసిస్కి పోతే పర్వాలేదు, ఇంకొక 4-5 సంవత్సరం పైకి పోతాడు, వెళ్ళిపోయినలే పర్వాలేదు అనుకో. బట్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ గర్ల్స్కి ఇంకో ప్రాబ్లం, ఈ ముట్టు సరిగ్గా రావట్లేదు, పీసీఓడి అని చెప్పి నొప్పులని ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, పెయిన్ కిల్లర్స్. ఒక 6 నెలల నుంచి 6 సంవత్సరాలు కిడ్నీలు లేచిపోతున్నాయి. చాలామంది ఆడవాళ్లకు ఈ క్రియాటినిన్ ఎక్కువ కోవటం ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల. ఎవడు చెప్పడు మీకు. నెల నొప్పి వస్తుంది, అలవాటు ప్రకారం ట్యాబ్లెట్ తీసుకో, ఆ రోజు గడిపించుకో, ఇలాగే తయారైపోయారు. మీరు చేయాల్సింది ఇంతే. అరికెలు, సామెలు, గంజలు తాగండి. నువ్వులు చెప్పాను కదా, వారానికి ఒకసారి నువ్వులు తినండి. జామాకు కషాయము, బిల్వాకు కషాయం తాగితే నొప్పులు తగ్గుతాయి. ఆ సమయంలో బాగా నడవండి, గంటన్నర. సామెలు తింటే మీ హార్మోన్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇదంతా చేసి చివరికి కాఫీ, టీ తాగద్దండి. హార్మోన్ బ్యాలెన్స్ మళ్ళీ ఇటువైపు వచ్చేస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో కషాయాలు, సామెలు తాగటం వల్ల ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ సామెలు తినటం వల్ల అలా 6 వారాల్లో బాగా అవుతూ వస్తుంది. కాఫీలు, టీలు తాపటం ఆపు చేస్తే 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బ్యూటీ పార్లర్కు కాఫీలు, టీలకు ఏం సంబంధం? మీ మూతి మీద మీసాలు రావటం ఆగిపోతుంది. చాలామంది ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు కూడాను, 40 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడాను ఎందుకు వస్తుందంటే కాఫీలు, టీల వల్ల అని ఎవరు చెప్పట్లేదు. ఆ పాలల్లో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ మీ దేహంలో ఈ పద్ధతుల్ని, ఈ క్రమాల్ని బయలుదేరుతున్నాయి. అర్థమవుతుందా? సో వెరీ సింపుల్. ఇది కనెక్ట్ చేయట్లేదు వీళ్ళు. ఎందుకు చేయట్లేదు? బ్యూటీ పార్లర్ బిజినెస్ ఇస్ $1 బిలియన్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. అది ఒక పెద్ద తెలుసు కదా, బ్యూటీ కాంటెస్టెంట్లు, వరల్డ్లు, మిస్ వరల్డ్లు, మిస్ యూనివర్సులు, ఏవేమో అంతా బిజినెస్. చూసారా, ఇదన్నిటికీ సంబంధం ఉంది.
దే వాంట్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ టు బి సోల్డ్. సో అడ్వర్టైజ్మెంట్లో బ్యూటీ పార్లర్కి ఇంకొక ఒకసారి కొత్త టెక్నాలజీ సార్, లేజర్తో తీసేస్తారట, టకటకటక 2 నిమిషాల్లో తీస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మళ్ళీ పేరు మాత్రం సైన్స్ హైటెక్ అనేది. మూలంలోనే తప్పు అవుతుందిరా బాబు అని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ వీఆర్ డిస్టర్బింగ్ ద హోల్ బ్యాలెన్స్ ఆఫ్ హ్యూమన్ రేస్ కంప్లీట్లీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వాట్ వీఆర్ ఈటింగ్. ఇంతే, ఇంకేమీ లేదు. ఇంత సింపులా అనిపిస్తుంది మీకు కదా. నా లెక్చర్స్ విన్న తర్వాత అందరికీ ఇదే డౌట్ వస్తుంది, ఇంత కాంప్లికేటెడ్ అయిపోయిందే ప్రపంచం, మీరు ఇంత సింపుల్గా సొల్యూషన్ చెప్తున్నారు. జస్ట్ ఫాలో ఇట్ ఫర్ 6 weeks. ఇంతే నేను అడిగేది మిమ్మల్ని. 6 వారాలు నేను చెప్పింది చేయండి. మీకు ఆరోగ్యంలో మెరుగు కనిపించలేదంటే అప్పుడు నా దగ్గరికి రండి. ఎందుకంటే ఇప్పుడు నాకు అపాయింట్మెంట్లు ఇచ్చేదానికి వీలు కావట్లేదు, వేల మంది ఫోన్లు చేస్తున్నారు. సో 6 వారాలు తట్టుకుంటే నాకు కొద్దిగా విడువ వస్తుందన్నమాట. ఇన్ 6 weeks and many people who have followed, they just call me and say, sir, what you said is right. ఇప్పటికీ నాకు ఈ అనుభవం ఎంత అవుతుందంటే, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4-5 years నుంచి నాకు అది, ఇప్పుడు ముందు ఎంత కష్టపడ్డానో, ఎంత తిట్టారో, ఇప్పుడు అందరూ ఇప్పుడు నాకు చాలా సంతోషం అయిపోయింది. ఐ ఫీల్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్ అండ్ నో వన్ కెన్ డినై దిస్. నో వన్ కెన్ డినై దిస్. ఇంకా పిచ్చి పట్టేసి నాకు ఈ పుస్తకాలు ఇవి ఎందుకని, అంత ఫ్రీ.